హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ వరల్డ్. ఈ వీడియో ఏంటంటే మేము ఊరికి వెళ్ళినప్పుడు తీసిన అనమాట. ఓటింగ్కి వెళ్ళాం కదా, మదర్స్ డేకి ఓట్ వేయడానికి వెళ్ళినప్పుడు తీసిన అనమాట. మాకేంటంటే ఊర్లో 3 ఆవులు ఉన్నాయి. మొన్ననే కొత్తగా ఇంకా పుంగనూరు పుట్టిందనమాట అక్షయ తృతీయ రోజు. అదే అనమాట ఈ వీడియో చూడండి. చిన్న పుంగనూరు అంటే పుంగనూరు అంటే ఏంటంటే ఇక హైట్ పెరగదు, అలాగే ఉంటుందన్నమాట. అన్నీ ఒకరు చిన్నప్పటి లేపించేసి కూడా गाना है गाना సైడ్ ఇదే అన్నమాట పుంగనూరు. అక్షయ తృతీయ రోజు పుట్టింది. ఎంత క్యూట్ ఉందో చూడండి, చిన్నగా ఉంది. అప్పుడే పుట్టింది, పుట్టంగానే వీడియో తీసినాం అనమాట. ఆ వీడియోనే మీతో షేర్ చేసుకుంటున్నా. ఇంక ఇదే సైజులో ఉంటుందంట ఇది, ఇంకా పొడుగు పెరగదంట, అందుకే దీన్ని పుంగనూరు అంటారంట. మాకేంటంటే ఊర్లో ఇంకా పాలు కొనుక్కోవాల్సిన అవసరం లేదు, రోజు పాలు ఇస్తుందన్నమాట. ఇంకా మేము ఏంటంటే రోజు శివాలయంకి, రామాలయంకి పంపిస్తూ ఉంటాం ఈ పాలు అభిషేకం చేయడానికి. ఇంకా మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము ఆ రోజు. అంటే నెక్స్ట్ డే అనమాట, ఎలక్షన్ నెక్స్ట్ డే ఇంకా మేము హైదరాబాద్కి రిటర్న్ అయిపోయాము. వెళ్ళే దారిలో ఇంకా మామిడి పండ్లు ఊరు నుంచి వస్తాయి కదా మామిడి పండ్లు, అవి చాలా టేస్టీగా ఉంటాయని తీసుకున్నాను. ఇవి నీళ్ళని చెప్పారు కానీ అంత టేస్టీగా అనిపించలేదు నాకు. ఇంకా 1 kg మాత్రమే తీసుకున్నాను. ఇంకా వేరేవి మాత్రం ఒక 4-5 kgs వరకు తీసుకున్నాను అనమాట. ఈ మామిడి పండ్లు ఏమో ఆల్మోస్ట్ 4-5 kgs వరకు తీసుకున్నాను. ఊర్లో మా అత్తమ్మ ఏంటంటే కారం పొడి కొట్టిస్తుంది, కారం పొడి పసుపు అలా కొట్టించి పంపిస్తుంది అనమాట. ఇక్కడ ఏంటంటే అయిపోతే మాత్రం నేను కంపల్సరీ కొనుక్కొచ్చుకోవాల్సి వస్తుంది, అందుకే వెళ్ళినప్పుడు ఎప్పుడైనా ఇంకా పసుపు కారం పొడి కొట్టి పంపిస్తుంది అనమాట. మా అత్తమ్మ ఏంటంటే కొత్త మామిడికాయ పచ్చడి పెట్టింది, అది కూడా పంపించింది. కవర్ పెట్టాను ఎందుకంటే కారకుండా ఉంటుంది కదా, అందుకే కవర్ పెట్టాను. అపార్ట్మెంట్స్లో ఏంటంటే మనం వడియాలు ఏం పెట్టుకోలేము. నాకు వడియాలంటే అంత ఇష్టం ఉండదు, కానీ మజ్జిగ మిరపకాయలు అంటే చాలా ఇష్టం, అందుకే తెచ్చుకున్నాను వచ్చేటప్పుడు. మీలో ఎంతమందికి ఇష్టం మజ్జిగ మిరపకాయలు అంటే చెప్పండి. ఇంకా వచ్చేటప్పుడు కొన్ని మిరపకాయలు కారం పొడి అన్నీ తెచ్చుకున్నాను. అలాగే ఇది స్వీట్ అనమాట, స్వీట్ కూడా తెచ్చుకున్నాను. నేను తోటకు వెళ్ళాను కదా, లాస్ట్ వీడియోలో చూపించాను మీకు. అక్కడ ఏంటంటే మంచిగా తెల్లంకాయలు ఉన్నాయి, తెచ్చుకున్నాను అనమాట. అవి కర్రీ చేశాను వచ్చినాక. ఇంకా ఆ రోజు మార్నింగే బయలుదేరాం కదా, ఇంకా బయలుదేరినాక రాగానే కర్రీ చేసుకున్నాను. వంకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయి చూడండి. వంకాయ కర్రీ చేసేసి కొబ్బరి చారు. మీలో కొబ్బరి చారు అంటే ఎంతమందికి తెలుసు? కొబ్బరి పాలు తీసి దాంతో చారు చేస్తామన్నమాట. ఇంకా ఈవినింగ్ ఏంటంటే మా పాప పాస్తా చేసుకుంది ఫస్ట్ టైం, అందుకే మీతో షేర్ చేసుకున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.